సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ పర్యటించారు. ఈ నేపథ్యంలో వట్పల్లి కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులకు మంత్రి పరిశీలించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన కమ్యూనిటీ భవన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. ఫిబ్రవరి వరకు భవన నిర్మాణం పూర్తి అవ్వాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఆసుపత్రిలో 5 పడకల డయాలసిస్ కేంద్రం కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. నాణ్యతతో కూడిన నిర్మాణం చేపడుతూ పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి వెల్లడించారు. ఈరోజు 4 పథకాలతోటి ఈ సూజిపేడికెళ్ళే మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. మనకు గ్రామంలో ఎంతమంది పెట్టుకున్నారు ఇండ్లకు దరఖాస్తులు? అప్పుడు గతంలో 60 ఇండ్లు ఇచ్చినాము. గతంలో దళితులకు భూములు ఇచ్చినామా? నేను ఇచ్చిన భూములే ఉంది. ఎన్ని ఎకరాలు? 200 ఎకరాలు భూములు ఇచ్చినాం. అవునా కాదా? మరి ఎవరు కుయ్యట్లేరు, కాయట్లేరు. అట్లా 200 ఎకరాల భూములు ఇచ్చినాము. సుమారు ఎన్ని బోర్లు వేసినాము? ఎన్ని? 12 బోర్లు వేసినాము. ఎప్పుడు? 92. లొల్లొద్దు, మెల్ల నెమ్మదిగా. కరెంట్ లైన్ గుంజించినాము. 200 ఎకరాల భూమి ఇచ్చినాము. 15 బోర్లు వేయించినాము. 60 ఇండ్లు ఇచ్చినాము. మళ్ళీ ఇప్పుడు మీ గ్రామానికి సుమారు 2 నిమిషాలు ఓపిక పడతారా? మీకు మళ్ళీ గ్రామానికి పేదోళ్లకు జాగలుండి, పూరి గుడిసెలుండి, పెంకటిల్లుండి, రేకుల ఇల్లుండి. ముందుగా మీ అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనము రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. ఈ ప్రజాస్వామ్యంలో, ఈ ప్రజా ప్రభుత్వంలో, ప్రజాపాలన కార్యక్రమంలో నేడు 4 ప్రతిష్టాత్మకమైన పథకాలు ఈ రోజు నుంచి అమలు చేయబోతున్నాము. ఈ 4 పథకాలు వచ్చేసి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డ్స్, అలానే ఇందిరమ్మ ఇండ్లు. వ్యవసాయ యోగ్యం ఉన్న ప్రతి ఎకరా భూమికి కూడా 12,000 రూపాయలు, భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రతి కుటుంబానికి కూడా 12,000 రూపాయలు ప్రభుత్వం నేటి నుంచి